జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నామం ఎలా పెట్టుకోవాలో నేను వీడియో ద్వారా మీకు షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. నామం మనం ఇలా సన్నగా పెట్టుకోవచ్చు, కొంచెం మీడియం సైజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం పెద్ద సైజ్ గల పెట్టుకోవచ్చు. నేను చిన్నగా 3 రకాలుగా ఎలా పెట్టుకోవాలో వీడియో తీసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోలో సన్నగా ఎలా పెట్టుకోవాలో చూద్దురు గాని, దానికంటే ముందుగా మనకి నామం పెట్టుకోవాలంటే ఏ సామాన్లు కావాలి? ముందుగా అవి చూడండి. మనకి ముందుగా ఒక పాత్రతో నీళ్లు, ఒక చిన్న గ్లాస్ గాని ఏమైనా తీసుకోవచ్చు. నేను ఈ పాత్రతో పెట్టుకున్నాను. అద్దము, తిరుమణి బాక్స్ అంటే బొట్టు బాక్స్ అన్నమాట. నేను ఈ బాక్స్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఈ బాక్స్‌లో ఇన్‌బిల్ట్‌గా అంటే దీంట్లోనే అద్దం కూడా వస్తుందన్నమాట. కాకపోతే మాట మాటకి ఈ బాక్స్ ఇలా లిఫ్ట్ చేసి బొట్టు పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి విడిగా అద్దం పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇందులోనే చూసి కూడా పెట్టుకోవచ్చు. మనకి బొట్టు పెట్టుకోవడానికి కావాల్సినవి తిరుమణి అంటే తెల్లబొట్టు అన్నమాట. దాని తర్వాత శ్రీ చూర్ణము చూస్తున్నారు కదా! ఈ బాక్స్‌లో ఇలా పెట్టుకున్నాను. ఇది గంధ సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారి బొట్టు అన్నమాట. ఇది ఆప్షనల్ అన్నమాట. ఇది కొంతమంది పెట్టుకుంటారు. అంటే అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారన్నమాట. బొట్టు పుల్ల మామూలుగా మనకి కొబ్బరి పుల్ల ఉంటుంది కదా! అదైనా పెట్టుకోవచ్చు. లేకపోతే వెండిదైనా పెట్టుకోవచ్చు. మనకి మార్కెట్‌లో బయట రాగి, ఇత్తడి బొట్టు పుల్లలు కూడా దొరుకుతూ ఉంటాయి. మీకు శక్తి ఉంటే మీరు బంగారంలో కూడా బొట్టు పుల్ల చేయించుకోవచ్చును. ఇది కూడా తిరుమణి. ఇది సఫేద్. దీన్ని సఫేద్ అని అంటారు. ఇది కూడా తిరుమణి లాంటిదే. కాకపోతే పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది మన బొట్టు పెట్టుకోవాలంటే కావాల్సిన సామాగ్రి. ఇప్పుడు నామం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మన పొట్టుగుళ్ళు తీసుకొని నీల పత్రాలు అలా అవసరం ఉంచి, శ్రీచూర్ణం డబ్బాలో కూడా అవసరం అలా ఉంచి లైట్‌గా ముందుగా శ్రీచూర్ణం పెట్టుకోవాలి. శ్రీచూర్ణం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతిలో కొంచెం నీళ్లు వేసుకొని తిరుమని కలుపుకోవాలి. తిరుమని ఉంటుంది కదా! తిరుమని ఇలా కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కాదు, మరీ లూజుగా కాదు. ఓ మాదిరిగా. మనకు కావాలంటే ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. మనం ముందుగా పాదం పెట్టుకోవాలన్నమాట. దానికి ఒకసారి ఒళ్ళుతో ఇలా తీసుకొని ముందుగా పాదం పెట్టుకోవాలి. పాదం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నామం పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి రెండిటిని జాయిన్ చేయాలన్నమాట. కింద ముందుగా పాదం పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా అలా జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ముందుగా తిరమని ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనం శ్రీచూర్ణం కలుపుకోవాలి. చేతిలో కొంచెం శ్రీచూర్ణం అలా తీసుకొని ఒక 2 చుక్కలు నీళ్ళలా వేసుకొని ఇది కూడా కొంచెం చిక్కగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా పొట్టుగుళ్ళ తీసుకొని చూస్తున్నారు కదా! నామం ఇలా వస్తుందన్నమాట. మనకి బొట్టు కింద దోసకాయ గింజ షేప్‌లో రావాలన్నమాట. పైకలా వెళ్ళేసరికి సన్నగా రావాలి. బొట్టు దాని తర్వాత ఆప్షనల్ అన్నమాట. మన దగ్గర గంధం గాని, గంధ సింధూరం గాని ఉంటే మనం అవి పెట్టుకోవచ్చు. నా దగ్గర గంధ సింధూరం ఉంది. అదే ఆంజనేయ స్వామి వారి బొట్టు. అది కూడా లైట్‌గా బొట్టు పుల్లని తీసుకొని నీళ్ళలో అలా తడిపి, అలా సింధూరాన్ని తడిపి కొంచెం లైట్‌గా ఫైనల్‌గా ఇలా కనిపిస్తుందన్నమాట. జై శ్రీమన్నారాయణ.